వైసీపీ ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటుందని పార్టీలతో కాదన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని, అక్రమ కేసులంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని స్పీకర్ విమర్శించారు. జగన్ సంక్షేమ పాలన ప్రజలు మెచ్చుకుంటున్నారని, అందుకే గడప గడప కార్యక్రమంలో తమకు బ్రహ్మరథం పడుతున్నారంటున్న స్పీకర్ తమ్మినేని సీతారాంతో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ప్రతినిధుల సభను నిర్వహించేందుకోసం పూర్తి స్థాయిలోని స్థానిక నేతలందరూ కూడా పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. కింద మండల స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు కూడా నేతలందరూ పాల్గొన్నారు. ఇందుకోసం కేడర్ను ఎన్నికల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం చేసింది. మొత్తం 6 రోజుల పాటు కేడర్ అనేది కూడా ప్రజల్లో ఉండేది కూడా ఎన్నికలే టార్గెట్గా పనిచేయాలనేది మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం పూర్తి స్థాయిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మనతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నారు. ఆయనతో ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది సార్? గ్రౌండ్ ఎలా ఉంది? గ్రౌండ్ లో తిరుగుతున్నారు. గడప కార్యక్రమం, జగనన్న ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలోని ఎన్నికల కోసం నిర్వహిస్తున్న వైసీపీ ప్రతినిధుల సభ ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి జనమంతా అనుకుంటున్నారు, జనం కోరుకుంటున్నారు. మళ్ళీ ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి చారిత్రక కర్తవ్యం అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. దీనికోసం అనుమానం ఏముంది? ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్నటువంటిది ఎంత వాస్తవమో, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారన్నటువంటిది అంతే వాస్తవం. ప్రతిపక్ష పార్టీలు వైసీపీ టార్గెట్గా పనిచేస్తున్నాయి. ఎంతవరకు ఉంటుంది 2024? ఏముంది, ఇంతకు ముందు కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కలిసి చేశారు కదా. దానికోసం మేము అనడం. వాళ్ళు అన్ని పార్టీలు ఏవైనా జనం కన్విన్స్ అవ్వాలి కదా. అన్ని పార్టీలు ఒకటైనా ఓటర్ ఒకటే కదా, వాడు కన్విన్స్ అవ్వాలి. ఇక్కడ మేము ముగ్గురు ఓటైనా ఓటేనంటే ఎందుకు వేయాలి? మీరు ముగ్గురు ఓటు అయిపోతే వేయాలా? నేను ఒకటే చెప్తాను వినబ్రదర్, జగన్ ఏనాడో పొత్తు కుదిరిపోయిందయ్యా. వాళ్ళకి విషయం తెలియక అరుస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో మేము తిరుగుతున్నాం కదా. ఖచ్చితంగా ఆయన ఎవరు ఆపలేరు. తప్పుడు ప్రచారం, అక్రమ అరెస్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం, ఢిల్లీ నుంచి గల్లీలోకి కూడా టీడీపీ ప్రచారం చేస్తారు. దాని విధంగా తప్పుడు ప్రచారం ఎలాగది? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. మొత్తం 13 దగ్గర సంతకాలు పెట్టాడు. ఏమండి, ఈ దేశంలో క్రిమినల్స్ని విడిచిపెట్టాలా? నేను గొప్పండి, ఆయన కానీ అనుకుంటున్నాను నేను వ్యవస్థకు అతీతున్నాను. అదేం కాదమ్మా, చట్టం దగ్గర ఎవరైనా ఒకటే. చౌటాలా అరెస్ట్ అయ్యాడు ఎకనామిక్ అఫెండర్గానే. లలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయ్యాడు. జయలలిత అరెస్ట్ అయ్యారు. అలాగే నిన్న ట్రంప్ అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. శిబు సోరెన్ అరెస్ట్ అయ్యాడు. వీళ్ళందరికన్నా ఈయన ఏమన్నా వ్యవస్థకు అతీతుడా? కాదండి. తప్పు ఎవరు చేసినా, నేను ఈయనని అన్ను, తప్పు ఎవరు చేసినా అతీతులు కారు. పైగా ఎకనామిక్ అఫెండర్, ఆర్థిక నేరగాడు. వదిలేద్దామా? నేను గొప్పండి, నేను ఆర్థిక నేరం చేశాను, అది ఎట్లా అవుతుంది? దబాయిస్తే అయిపోద్దా? రైట్, నువ్వు అంటున్నావు కదా, యు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్. రేపు తుది తీర్పులో వచ్చేటప్పటికి నేను కాదు, ఐఎమ్ నాట్ గిల్టీ అని నీ దగ్గర ఉన్నటువంటి వాస్తవాలతో నువ్వు రుజువు చేయి. ఎవడు కాదన్నాడు? ఇట్స్ నాట్ కరెక్ట్. అది ఎవరైనా ఒకటే, చట్టానికి ఎవరు అతీతులం కాదు కదా. మరి ఏమున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కదా. క్విట్ ప్రోకో ఉందన్నారు, చేతులు ఎత్తేసినారు, ఏం లేదని. రైట్, అలగరా? కడిగిన ముత్యమంటే జగన్మోహన్ రెడ్డి, నువ్వు కాదు. చాలా ఉన్నాయి. ఇంకా ఇది పరిస్థితి. వైసీపీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు వైసీపీ ప్రతినిధుల సభ నిర్వహించింది. పూర్తి స్థాయిలోని జనంతోనే వైసీపీ పొత్తు ఉండింది. జనం జగన్తో ఉన్నారు. ఎవరైనా పొత్తులు పెట్టుకున్నా సరే వచ్చే ఎన్నికల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుంది అనేది మాత్రం స్పీకర్ తమ్మినేని సీతారాం చెబుతున్నారు. దాంతోపాటు చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఆర్థిక అవినీతి జరిగింది కాబట్టి అరెస్టు చేయడం జరిగింది. దీనిపై ఏదైనా ఉంటే కోర్టులో తెచ్చుకోవాలనేది మాత్రం సీతారాం చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ రాజు, విజయవాడ నుంచి.